శాసనసభ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలపై బీఆర్ఎస్ బగ్గుమంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు. సీఎం డిప్యూటీ సీఎం వ్యవహార శైలిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలిపారు. మహిళా సభ్యులకు వెంటనే క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. సీఎం డిప్యూటీ సీఎం తీరుపై చర్చించడానికి వాయిదా తీర్మానం ఇచ్చారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల గౌరవం ప్రతిష్టకు భంగం కలిగించేలా వాళ్లు మాట్లాడారని నిరసన వ్యక్తం చేశారు. మా ప్రతినిధి వంశీ మరింత సమాచారం అందిస్తారు. వంశీ, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది సీఎం అలాగే డిప్యూటీ సీఎం నిన్న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పట్ల. సో వాళ్ళ నిరసన ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? బీఆర్ఎస్ సభ్యులు ఏమంటున్నారు? నిన్న ఏదైతే అసెంబ్లీలో శాసనసభలో అటు బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తూ కించపరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దాంతో పాటుగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు కూడా శాసనసభలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ప్రస్తుతం పొడియం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. స్లోగన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ప్రధానంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలి, వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా స్లోగన్స్ ద్వారా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా ఈ రోజు ఉదయం ఏదైతే నిన్న సభను పక్కదారి పట్టిస్తూ దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడినటువంటి మాటలపైన అటు ఏదైతే వాయిదా తీర్మాన ప్రతిపాదన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ప్రధానంగా ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఈ రోజు ఉదయం నుంచి కూడా చర్చకు సిద్ధం లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగ్గడానికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలను శాసనసభలో 2 సభలో అవమానపరుస్తూ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రజెంట్ మాత్రం కొంత సభలో మాత్రం గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కనీసం ఈ అంశం పైన అటు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కూడా క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ప్రజెంట్ స్పీకర్ పోడియం వద్ద మాత్రం నల్ల బ్యాడ్జీల ద్వారా నిరసనను తెలియజేస్తా ఉన్నారు. వెంటనే మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అవమానించినట్టే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అవమానించినట్టు విధంగానే తాము భావించాల్సి వస్తుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మాట్లాడడం సరైన విధానం కాదని కూడా వారు ఇప్పటికే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం దిష్టిబొమ్మల దగ్ధం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రజెంట్ శాసనసభలో మాత్రం ఏదైతే నిరసనను తెలుపుతా ఉన్నారో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం వెంటనే ఈ అంశం పైన చర్చించాలి, దాంతో పాటుగా మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. మహిళా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలని సీఎం రేవంత్ రెడ్డి అవమానించే రీతిలో మాట్లాడారని నిరసన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల వ్యవహార శైలిని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి తమ నిరసన కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా తమ సభ్యులకి, దాంతోపాటుగా మహిళా లోకానికి కూడా క్షమాపణ చెప్పాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల దిష్టిబొమ్మలు దహనం చేస్తూ తమ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు.